డయాబెటిస్ పేషెంట్స్ అంటే షుగర్ పేషెంట్స్లో క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందా? దీనికి షార్ట్ ఆన్సర్ యెస్. అయితే ఎలా ఈ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది? ఎలాంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు షుగర్ పేషెంట్స్లో ఎక్కువగా ఉంటుంది? అండ్ దీన్ని మనం ఎలా కంట్రోల్‌లో పెట్టొచ్చు అనేది ఇవాళ మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నేను డాక్టర్ ఉదయ్ కుమార్ పన్కుల్లు, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్. టైప్ 2 డయాబెటిస్ అంటే పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటిస్‌లో క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఏంటంటే ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకున్నామో అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువవుతాయి. సో అలా బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఇది స్టమక్ కింద ఉంటుంది. అది ఇన్సులిన్ హార్మోన్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే గ్లూకోజ్‌ని సెల్స్ కణాల లోపలికి పంపించేస్తుందన్నమాట. అయితే టైప్ 2 డయాబెటిస్ పేషెంట్స్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక సమస్య ఉంటుంది. ఇది ఏంటి అంటే ఇన్సులిన్ ఇచ్చే సిగ్నల్స్కి సెల్స్ స్పందించాల్సిన విధంగా స్పందించకపోవడంతో ప్యాంక్రియాస్ మీద పని ఒత్తిడి పెరిగి అది ఇంకా ఇన్సులిన్ని రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల ఈ హై లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్ బలవంతంగా గ్లూకోజ్లో బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్స్ లోపలికి పంపిస్తుంది. అయితే కొంతకాలం పోగా ఈ ప్యాంక్రియాస్ పని చేసి అలసిపోయి తగినంత ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయలేక డయాబెటీస్ అనేది వస్తుందన్నమాట. సో ఇందాక చెప్పుకున్నట్టు టైప్ 2 డయాబెటీస్లో ఏంటి అంటే ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. ఈ ఇన్సులిన్ లెవెల్స్ బాడీలో ఎక్కువ ఉండటం వల్లనే క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి 4 రీజన్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇన్సులిన్ ఒక గ్రోత్ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. అది సెల్ గ్రోత్, సెల్ డివిజన్ అంటే కణ విభజన అవుతూ ఉంటుందన్నమాట. దీనికి ఇన్సులిన్ హెల్ప్ చేస్తుంది. ఈ కణ విభజన అయినప్పుడు DNA డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండి క్యాన్సర్ కణాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ రీజన్ వచ్చేసి ఎన్హాన్స్డ్ న్యూట్రియంట్ అప్టేక్. ఇందాక మనం అనుకున్నట్టు ఇన్సులిన్ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్స్ లోపలికి పంపిస్తుంది అనుకున్నాం కదా. ఆ సెల్స్లో కనుక క్యాన్సర్ సెల్స్ ఉంటే కనుక అవి ఆ గ్లూకోజ్ని తీసుకుంటాయి. సో క్యాన్సర్ సెల్స్ బతకడానికి మెయిన్ ఫ్యూయలే గ్లూకోజ్ అనమాట. సో ఈ గ్లూకోజ్ని తీసుకోవటం వల్ల ఇన్సులిన్ ఇండైరెక్ట్గా క్యాన్సర్ కణాలు బతకటానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. థర్డ్ రీజన్ వచ్చేసి అపోప్టోసిస్ని ఆపటం. ఇన్సులిన్ అపోప్టోసిస్ని ఆపటం. ఈ అపోప్టోసిస్ ఏంటి అంటే బాడీలోని అవాంఛిత కణాలను స్వతహాగా చంపేసే ఒక సహజమైన ప్రక్రియ అన్నమాట. సో దీన్ని ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అంటాము. ఇందులో ఏంటి అంటే అవాంఛిత కణాలు అంటే అవసరం లేని కణాలు, DNA డ్యామేజ్ అయిన కణాలు, క్యాన్సర్ కణాలు, బాగా వయసు అయిపోయి పని చేయని కణాలు, ఇవన్నీ బాడీ ఆటోమేటిక్గా ఈ కణాలను చంపేస్తూ ఉంటుంది. దీన్ని అపోప్టోసిస్ అంటాం. ఈ అపోప్టోసిస్ని ఈ ఇన్సులిన్ ఆపటం వలన క్యాన్సర్ కణాలు పెరిగి పెంపొందుతాయి. ఫోర్త్ రీజన్ వచ్చేసి ఇన్ఫ్లమేషన్. డయాబెటీస్ పేషెంట్లో ఇన్ఫ్లమేషన్ అనేది లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్కి తెలుగులో ఖచ్చితమైన పదం లేదు కానీ వాతం లక్షణాలు అనొచ్చు. వాతంలో ఎలాగైతే పెయిన్, స్వెల్లింగ్, రెడ్నెస్ ఉంటుందో అలాంటి లక్షణాలు ఇన్ఫ్లమేషన్లో ఉంటాయి. ఇది బాడీ లోపల ఉంటుంది. అంటే మనకి బయటకి పెయిన్, స్వెల్లింగ్ అనేది కనిపించదు కానీ ఆ గుణాలు ఉంటాయి అన్నమాట లోపల. ఈ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ ఏం చేస్తుందంటే క్యాన్సర్ పెరగటానికి ఒక అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది అన్నమాట. సో దానివల్ల క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశాలు మనకి డయాబెటీస్ పేషెంట్స్లో చూస్తాం. సో ఇది ఈ 4 రీజన్స్ వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది డయాబెటీస్ పేషెంట్స్లో అంటే మెయిన్గా 5 క్యాన్సర్స్ ఉంటాయండి. బ్రెస్ట్, బ్లాడర్, కోలోరెక్టల్ అంటే పేగు క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్. సో ఈ 5 క్యాన్సర్స్కి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనం ఎలా కంట్రోల్లో పెట్టొచ్చు? ఇందాక నేను 4 రీజన్స్ చెప్పాను రావటానికి. సో ఇప్పుడు కంట్రోల్లో పెట్టడానికి 4 యాక్టివిటీస్ చేయండి. ఒకటి బ్యాలెన్స్డ్ హెల్దీ డైట్ మెయింటైన్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోండి, రెగ్యులర్గా షుగర్ చెక్ చేసుకుని వాటిని మానిటర్ చేసుకుని మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోండి. సో ఈ పద్ధతులు పాటిస్తే మీ క్యాన్సర్ రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.